సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. జ్యోతి మల్హోత్రా వెనక ఎవరున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతోంది. జ్యోతి వెనకనే కాదు, పాక్ స్పైల వెనక ఓ అదృశ్య శక్తే ఉందని చెప్పుకోవచ్చు. ఆమె పేరే నూర్షబజెహా జాదా మసూద్. ఈమెనే ఇండియాలోని ఇన్ఫ్లుయెన్సర్లను గూఢచర్యంలోకి తీసుకొస్తుంది. లాహోర్లో జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరుతో ఓ సంస్థను నడిపిస్తూ స్పాన్సర్స్ పేరుతో భారత ఇన్ఫ్లుయెన్సర్లకు గాలం వేస్తోంది. వారిని పాక్ పర్యటనకు సాయం చేస్తూ దేశ సమాచారాన్ని లాగేసే స్కెచ్ వేస్తోంది. పాక్ ఐఎస్ఐ ఆమెకు మేడం ఎన్ అనే కోడ్ పెట్టింది. పాక్లో హిందూ సిక్కు యాత్రికులు పర్యటనకు షెహజాదా ఏర్పాటు చేస్తోంది. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో ఈమె కలిసి పనిచేస్తోంది. పాక్ సైన్యం ఐఎస్ఐతో ఈమెకు బలమైన సంబంధాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ట్రావెల్ ఏజెంట్లను కూడా నియమించుకున్నట్లుగా సమాచారం. ఈమె భర్త పాక్ సివిల్ సర్వీసెస్ లో పనిచేసి రిటైర్డ్ అయినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు న్యూస్ రూమ్ నుంచి మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. ఎస్ తిరుమల్, జ్యోతి మల్హోత్రా ఇంట్రాగేషన్ లో ఏంటి సంచలన విషయాలు బయటపడినట్లుగా తెలుస్తుంది. జ్యోతి మల్హోత్రా వెనక ఎవరున్నారు అనే ప్రశ్నకి సమాధానం దొరికిందా? ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు ఇంటెలిజెన్స్, భారత ఇంటెలిజెన్స్ దొరికిన అతిపెద్ద సమాచారం అని చెప్పాలి ఇది. ఎందుకంటే మేడం ఎన్ అనే కోడ్తో ఎవరైతే నౌషబా షెహజాదా, ఈ నౌషబా షెహజాదా లాహోర్లో ఒక ట్రావెల్ ఏజెన్సీని నిర్వహిస్తోంది. ఈ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మొత్తం ఐఎస్ఐ, పాకిస్తాన్ ఐఎస్ఐ భారతదేశంలో ఒక భారీ కుట్రకు తెరలేపినట్టుగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ బయటపెట్టిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ షెహజాదా ఏం చేస్తుందంటే, ఇండియా నుంచి పాకిస్తాన్కి ఎవరైతే టూరిస్టులు వస్తారో, ఇండియా నుంచి పాకిస్తాన్లో పర్యటించడానికి వచ్చిన హిందూ కావచ్చు, సిక్కులు కావచ్చు, వీళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తారు. ఈ షెహజాదా ఇప్పటి వరకు ఇండియా నుంచి దాదాపు 3000 మందిని ట్రావెలర్స్ని పాకిస్తాన్కి తీసుకెళ్ళింది. పాకిస్తాన్లో వాళ్ళకు కావాల్సిన సదుపాయాన్ని కల్పించింది. ఎప్పుడైతే షెహజాదా భారతదేశంలో కొంతమంది, ఈమె ఢిల్లీలో కానీ ముంబైలో కానీ కొంతమంది ట్రావెల్ ఏజెంట్లను కూడా నియమించుకుంది. ఆ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఇక్కడ నుంచి పర్యాటకుల్ని పాకిస్తాన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా చాలా ఫేమస్, పాకిస్తాన్ పంజాబ్ ఏరియాలో ఉంటుంది. పాకిస్తాన్ పంజాబ్లో అంటే భారతదేశంలో ఉన్న పంజాబీలు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఆ గురుద్వారా దానికి కర్తార్పూర్ వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. వీళ్ళందరినీ అక్కడికి చేర్చడానికి షెహజాబా చేస్తున్న ప్రయత్నాలు, షెహజాబా వాళ్ళకి ఆదాయ వనరుగా మారింది. అయితే ఇక్కడ అతిపెద్ద విషయం ఏంటంటే, ఈ మేడం ఎన్ అనే కోడ్తో ఐఎస్ఐ ఈమెకు ఒక కోడ్ ఇచ్చింది, మేడం ఎన్ అని. ఎవరైతే భారతీయులు పాకిస్తాన్కి రావడానికి ప్రయత్నిస్తారో, ఎవరికైతే వీసా సమస్యలు ఉంటుందో వాళ్ళకి ఈమె హెల్ప్ చేస్తుంది. వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళని పాకిస్తాన్ తీసుకొస్తుంది కదా. ఈ ప్రక్రియలో ఇండియాలో ఒక 500 మంది స్లీపర్ సెల్స్ నెట్వర్క్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఐఎస్ఐ నేరుగా ఈమెకు ఒక ఆపరేషన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే, ఈమె భర్త గతంలో సివిల్స్ డిపార్ట్మెంట్లో పాకిస్తాన్లో ఉన్నతమైన అధికారిగా పనిచేశాడు. నెట్వర్క్తో ఐఎస్ఐ ఈమెని కనెక్ట్ అయింది. భారతదేశంలో దాదాపు 500 మంది స్లీపర్ సెల్స్, వీళ్ళు మామూలు కాదు, అవసరమైతే మానవ బాంబులుగా మారుతారు, అవసరమైతే దేశంలో ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాలో అక్కడెక్కడ బాంబులు పెడతారు. స్లీపర్ సెల్స్ అనేది ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సెక్యూరిటీ సమస్య. ఈ స్లీపర్ సెల్స్ని నిర్మించడంలో, ఈ నెట్వర్క్ని నిర్మించడంలో ఈ షెహజాబా చాలా కీలకమైన పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అసలు ఎట్లా బయటపడిందని ఒకసారి వెళ్తే, మన జ్యోతి మల్హోత్రా ఉంది కదా, మన దేశద్రోహి గూఢాచారి జ్యోతి మల్హోత్రా కూడా షెహజాబా ద్వారానే పాకిస్తాన్లోకి వెళ్ళింది. షెహజాబా ద్వారా పాకిస్తాన్లోకి వెళ్ళడం వల్లనే జ్యోతి మల్హోత్రాకి భారతదేశంలో ఉన్న పాక్ ఎంబసీలో ఉన్న కీలకమైన వ్యక్తులు పరిచయం అయ్యారు. ఆ డానిష్ ఎవరైతే ఈమెని పాకిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి, ఇండియా నుంచి ప్రధానమంత్రి వచ్చినా ఆమెకు అంత ట్రీట్మెంట్ ఇస్తారో ఏదో తెలియదు పాకిస్తాన్, ఈమెకి అక్కడ పార్టీలు ఇచ్చి అక్కడ విదేశాంగ శాఖ ఈమెకు ప్రత్యేకమైన సెక్యూరిటీని అరేంజ్ చేసి, ఈమెకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అరేంజ్ చేసి జ్యోతి మల్హోత్రాకి, ఈ అన్నింటి వెనుక షెహజాబా ఉంది. ఈ షెహజాదా ఏం చేస్తుందంటే, పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ అధికారులు కావచ్చు, అలా అంటే ఒక ట్రావెలర్, లేకపోతే ఈమె జ్యోతి మల్హోత్రా ఎక్కడ వీక్ పాయింట్ ఏంటి, డబ్బులకు పడిపోతుందా, లేకపోతే ఇంకో దానికి పడిపోతుందా, ఈ వీక్నెస్లన్నీ గమనించి షెహజాదా అక్కడున్న అధికారులకి, అక్కడుండే పాక్ గూఢాచార వ్యవస్థకి, లేకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢాచారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఈమెని, జ్యోతి మల్హోత్రాని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. సో షెహజాదా ద్వారా
జ్యోతి మల్హోత్రా ఒక భారతదేశంలో ఒక తీవ్రమైన అంటే పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో పనిచేసే గూఢాచారిగా పనిచేసింది. భారతదేశానికి సంబంధించిన కీలకమైన ప్రాంతాలు, ఆలయాలు, మిలిటరీ స్థావరాలు, ఎయిర్ ఇండియా ఎయిర్ బేస్లు వీటన్నింటినీ వీడియోల రూపంలో రికార్డ్ చేసింది. జ్యోతి మల్హోత్రా ఒక్కతే కాదు, ఒక టీంని తయారు చేసి కశ్మీర్ నుంచి పంజాబ్, అట్లాగే గుజరాత్, అలాగే రాజస్థాన్ ఈ ఏరియాల్లో తన కోసం మనుషులను పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా కొంత డేటాను సేకరించి ఐఎస్ఐకి చాలా ఈజీగా సులభంగా ట్రాన్స్ఫర్ చేసింది. ఐఎస్ఐకి ట్రాన్స్ఫర్ చేయడంలో షేజాదా పాత్ర చాలా పెద్దగా ఉంది. ఎట్ ది సేమ్ టైం మన దగ్గర పూరిలో ప్రియాంక సేనాపతి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, ఇట్లా యూట్యూబర్ని, ఆమెను కూడా ఆకర్షించే ప్రయత్నం చేసింది. జ్యోతి మల్హోత్రా ప్రియాంకను తీసుకెళ్లి పాకిస్తాన్ తీసుకెళ్ళింది. అక్కడ ఆమెతో వీడియోలు చేసుకునే అవకాశం కల్పించి ఇందులో కూడా షెహజాబా పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇకపోతే మన తెలుగువాడు సూర్యాపేటకు సంబంధించిన భయ్యా సన్నీ యాదవ్ మే 29వ తేదీన ఆయన ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇంతవరకు భయ్యా సన్నీ యాదవ్ డీటెయిల్స్ కానీ ఎక్కడున్నాడో కానీ తెలియట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిసేపు నిన్ననే హైకోర్టుకు వచ్చారు, హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు, నా కొడుకు జాడ చెప్పాలని. భయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్రాతో టచ్లో ఉన్నట్టుగా ఎన్ఐఏ నుంచి కొంత సమాచారం బయటకు వచ్చింది. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ ఇండివిజువల్గా పాకిస్తాన్ టూర్ చేయడానికి గతంలో ప్రయత్నించాడు. ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ పైన మనోడి పైన ఆరోపణలు రాకముందు, దుబాయ్కి వెళ్ళి అక్కడ తలదాచుకోకముందు ఈ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళడానికి ట్రై చేశాడు. అప్పుడు సరైన దారి దొరకలేదు, మనోడికి రిజెక్షన్ వచ్చింది. సో ఎవరిని పట్టుకుంటే పాకిస్తాన్కి వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు జ్యోతి మల్హోత్రా దొరికింది భయ్యా సన్నీ యాదవ్కి. జ్యోతి మల్హోత్రాని కాంటాక్ట్ అయ్యి జ్యోతి మల్హోత్రా ద్వారా ఈ మేడం షెహజాదా ఉంది కదా, షెహజాదా దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి మొత్తానికి భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. కాకపోతే అది దుబాయ్ నుంచి వెళ్ళాడని చెప్తున్నారు. మొత్తం 5 సార్లు వెళ్ళాడు అని చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే జకీర్ నాయక్ సభలో నువ్వు ఎందుకు మాట్లాడావు, జకీర్ నాయక్ సభకు అనుమతి ఎలా దొరికింది, నీకు మాట్లాడించే అవకాశం ఎలా దొరికింది అనేది ఎన్ఐఏ ఇప్పుడు అతని నుంచి కూపీలాగుతుంది. సో ఇదొక పెద్ద కుట్ర అని చెప్పాలి. పాకిస్తాన్ ఇటువంటి కుట్రలు ఎన్ని చేసింది భారతదేశంలో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుంది. మీ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, మొత్తానికి ఇప్పటికైతే ఇన్ఫ్లుయెన్సర్స్ని, మార్కెట్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని, యూట్యూబర్స్ని టార్గెట్గా చేసుకొని ఎంతమంది యూట్యూబర్స్ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు, ఎంతమంది పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రకు కానీ మేడం ఆపరేషన్ మేడం ఎన్కి కానీ చిక్కారనేది ఇంకా లెక్కలు తెలుస్తున్నారు. ఇప్పటికే దాదాపు 18 మందికి పైగా ఈ గూఢాచారాన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. గుజరాత్లో ఒక మెడికల్ ఆఫీసర్ దొరికాడు, రాజస్థాన్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దొరికాడు, నిన్న ఇంకొక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా దొరికారు. ప్రభుత్వాధికారులు కూడా కొందరు పనిచేస్తున్నారు. సో వీళ్ళందరి కూపీ లాగుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇటు భయ్యా సన్నీ యాదవ్ అత్తాపత్త ఇంతవరకు లేదు, జ్యోతి మల్హోత్రాని ఇంతవరకు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. జ్యోతి మల్హోత్రా విషయాలు కూడా ఇంకా బయటికి రావాల్సింది. ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ ఎటువంటి నెట్వర్క్లను ఎన్ని బిల్డ్ చేసింది ఇండియాలో అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. జ్యోతి మల్హోత్రా కేరళకి వెళ్ళొచ్చిన విషయం చాలా ప్రమాదకరంగా ఉంది. కేరళలో కీలకమైన ఏరియాలో ఎక్కడైతే నావల్ బేస్లు ఉన్నాయో, ఎక్కడైతే గతంలో ఐఎస్ఐ రిక్రూట్మెంట్ జరిగిన పదన్నా లాంటి విలేజ్లు ఉన్నాయో, ఆ విలేజ్లో ఈమె ఎందుకు తిరిగింది జ్యోతి మల్హోత్రా అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. మొత్తానికి దేశవ్యాప్తంగా మేడం ఎన్ అనే ఆపరేషన్తో పాకిస్తాన్ దాదాపు 500 మందికి పైగా స్లీపర్ సెల్స్ని నెట్వర్క్ని ఏర్పాటు చేసింది. ఈ స్లీపర్ సెల్స్ని ఎలా వాడుతుంది పాకిస్తాన్ అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. చూడాలి వీళ్ళ గుట్టు ఎంతవరకు ఇంటెలిజెన్స్ వర్గాలు లాగుతాయో. రైట్ తిరుమల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక్కడ మొత్తంగా మనం చూడొచ్చు, తీగలాగితే డొంక కదులుతోంది. మొత్తంగా ఇక్కడ మనం చూస్తే జ్యోతి మల్హోత్రా విచారణలో అయితే సంచలన విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేడం ఎన్తో ఆమెకి సంబంధాలు ఉన్నాయి. మేడం ఎన్ షెహజాదా అందరినీ కూడా, ఇన్ఫ్లుయెన్సర్లందరినీ కూడా ఏరికోరి అక్కడికి పంపించి పని మొత్తం కానిస్తున్నట్లుగా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఐఎస్ఐఎస్తో ఆమెకి సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఆమె ఇన్ఫ్లుయెన్సర్లందరినీ కూడా వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ కూపి మొత్తం లాగుతున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఎస్, జ్యోతి మల్హోత్రా వెనక ఉన్న పేరు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా దొరికినట్లుగా కనిపిస్తుంది. జ్యోతి వెనకనే కాదు, పాక్ స్పైలు వెనక కూడా ఓ అదృశ్య శక్తి ఉంది. ఆమె షెహబాజా. ఈమెనే ఇండియాలోని ఇన్ఫ్లుయెన్సర్లందరినీ కూడా గూఢచర్యంలోకి తీసుకొస్తోంది. లాహోర్లో జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరుతో ఓ సంస్థను నడిపిస్తూ కూడా స్పాన్సర్స్ పేరుతో భారత ఇన్ఫ్లుయెన్సర్లకు గాలం వేస్తున్నట్లుగా మనకి ఇక్కడైతే క్లియర్ గా అర్థమవుతోంది. ఎస్, ఏదైతే జ్యోతి మల్హోత్రా ఉందో ఆమె విచారణలోనే చాలా విషయాలు బయటకొస్తున్నాయి. తీగలాగితే డొంక కదులుతుంది. ఎవరెవరికి లింకులున్నాయి, ఇంకా ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు బయటకు వస్తారు అనేది కూడా చూడాల్సిన అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.